ఏపీ లిక్కర్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకుంది సిట్ బృందం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇక ఇదే కేసులో కాచారం ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన 11 కోట్ల నగదుపై దర్యాప్తు లోతుగా చేస్తున్నారు సిట్ అధికారులు. 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. సులోచన్ ఫామ్ హౌస్ యజమానిని విజేంద్ర రెడ్డిగా గుర్తించారు సిట్ అధికారులు. విజేంద్ర రెడ్డి తల్లి సులోచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్ లోని బియ్యం బస్తాల మధ్య నగదు దాచినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో వెళ్లి నగదు పట్టుకుంది సిట్ బృందం. అంతకుముందు మద్యం కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో A40 వరుణ్ పురుషోత్తం దీని గురించి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అతడిచ్చిన స్టేట్మెంట్ వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెల్ని ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్ కి చెందిన భారీ నగదు నిల్వలు విషయం వెలుగులోకి వచ్చాయి. ఏపీ మద్యం స్కామ్ లో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ ని